చాలా ఆకలి అవుతుంది. నాకు ఫుల్ ఆకలి అవుతుంది. నాకోసం ఏమన్నా ఉండొచ్చు కదా. సరే ఏముండాలి చెప్పు బంగారం. చిట్లేదు, చిట్లలో ఏమొస్తే అది ఉండదు. సరే నువ్వే ఉండాలి. సరే ఓకే, నేను ఎలా నువ్వు వేస్తావా? నువ్వు వేసి చికెన్ కర్రీ వండేస్తా నేను. వండుతావా మరి నువ్వే? వండుతా. నమస్తే, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ టు కన్నడ అబ్బాయితో తెలుగు అమ్మాయి ఛానల్. మేమైతే మా భార్య గురించి చికెన్ వండుతున్నాం ఇప్పుడు. మా హస్బెండ్ ఎలా వండుతాడు నేను కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. ఓకే, ప్రిపేర్ అవుతున్నా నేను చికెన్ కి చేయడానికి. అన్ని రెడీ పెట్టుకున్నాను. ఏమేమి కావాలండి చికెన్ కర్రీకి? చికెన్ కర్రీకి ఫస్ట్ ఉల్లిగడ్డ పోయాలి, ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిరపకాయలు పైన పోయాలి. నేనైతే కోస్తున్నా ఫస్ట్. నువ్వేం చెప్తానేనా నేనేం చెప్పని మాట్లాడుకున్నా. నువ్వే మాట్లాడతావు, నువ్వు ఆ కెమెరాతో మాట్లాడు, భయపడుకుంటా. ఉల్లిగడ్డ అయితే కోస్తున్నా, జరుగుతుంది. అందరికి చెప్తున్నా, ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించండి. మేము ఫస్ట్ బ్లాగ్ తీస్తున్నాము, ఇంతవరకు చేయలేము, కుదురుతలే టైం చేయడానికి. మా హస్బెండ్ నేను కన్నడ, అతనికి తెలుగు పర్ఫెక్ట్ రాదు. అందులో మిస్టేక్స్ ఏమన్నా ఉంటే అందరూ క్షమించండి గైస్. మాకు తోచిన లాంగ్వేజ్ లో మేము మాట్లాడుతాం. చెప్పు. నాకైతే కన్నడ తెలుగు వస్తుంది కానీ కొద్దిగా చేంజ్ ఉంటుంది కొద్దిగా. చూడండి గైస్, మా హస్బెండ్ కి నేనంటే ఎంత ప్రేమనో నా కోసం వండుతుంది. ఏమండి చెప్పండి. ఉల్లిగడ్డ వస్తున్నాయి, కండ్లు మండుతున్నాయి కా ఉల్లిగడ్డ వస్తుంటే. అబ్బా, మరి రోజు నేను వండుతా కదా, ఇది ఒక్క రోజే కదా నువ్వు చేసేది. కండ్లు మండుతున్నాయి. ఊతలా నేను కట్ చేసా. నువ్వు పని చేసుడేమో నాకు ఎక్కువ పెట్టుడే ఉంటాడు. గాయస్ ఇట్లా వచ్చింది, దీనికి కడుక్కోవాలి. ఉల్లిగడ్డకి కడుక్కుంటే ఏమైతే మంచిగా ఉంటది. ఏమేమి కావాలి చికెన్ కర్రీలోకి? చికెన్ కర్రీలోకి ఫస్ట్ ఉల్లిగడ్డ కోసుకోవాలి, దాని తర్వాత టమాటా, దాని తర్వాత పచ్చికాయలు, ఇంకా కారం పొడి, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, చికెన్ మసాలా, కొత్తిమీర, ఇంకా చికెన్ వేసేసి అందులో కొంచెం నీ ప్రేమతో అయితే వండుతున్నా. ఎట్లయితుందో కర్రీ అయితే చూడాలి చేసినాక టేస్ట్. ఉల్లిగడ్డ అయితే కోసేసాను. గాయస్ ప్లేస్ అక్కడ ఎక్కువ లేదు, అందుకే నేను పోయి నించుంటలేను, ఏమనుకోకండి. ఉల్లిగడ్డ అయితే కోసేసాను నేను. చూసేవా, ఉల్లిగడ్డ కోస్తుంటే కంట్లో నీళ్ళు వస్తుంది కానీ టమాటో కోస్తుంటే ఆనందం ఉంది గాయస్. ఆనందం ఉందా, వస్తుందా? మ్యారేజ్ అవ్వక ముందు గాయస్ అసలు ఎంత మంచి వంటలు చేస్తున్నాడు మా హస్బెండ్. అయితే పెళ్ళైంది అయిపోయి మొత్తం నేనే చేయాలి ఇప్పుడు. గాయస్ పెళ్లి చేసుకున్నాక పెళ్ళాలు ఎందుకుంటారు గాయస్, వంట వండడానికే కదా. అంతేలే, నువ్వు ఏదంటే అదే రైట్. పెళ్ళవక ముందుకేమో హాస్టల్ ఉన్నప్పుడు ఎవ్రీ వీక్ మంచి మంచి వెరైటీలు వండుకొని వస్తుండే. అప్పుడు వండుకొని వస్తుండే గాయస్, ఎందుకంటే హాస్టల్లో ఉంటారు కదా అనిపేసి. నువ్వు గాయస్ కూరలు అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇదైతే ఫస్ట్ నీట్ గా చేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటా కోసేసాను. గాయస్ నేనైతే ఇప్పుడుగా స్టవ్ అయితే వెలిగేస్తున్నా. ఆయిల్ అయితే వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే వేసుకున్నానుగా, మనకు సరిపోయేటంత వేసుకోవాలి. మనకి ఆయిల్కి చికెన్కి ఎట్లా కావాలో అంత. ఫుల్ ఆకలి అవుతుంది. చాలా చాలా చాలా
జీలకర్ర వేయాలా? ఆవిడ జీలకర్ర వేస్తాం చికెన్ ఆవిడ జీలకర్ర వేస్తారు ఎవరైనా. లే గాయస్ టేస్ట్ ఉంటుంది కదా, అర్థం చేసి కొత్త కొత్తగా తెలియదు గాయస్. నా మీద చేయకు ప్లీజ్ ప్రయోగాలు. సరే ఓకే అండి, ఇప్పుడైతే చూడండి గాయస్, మరి కామెడీ కాకపోతే ఆవిడ జీలకర్ర వేస్తారు. నూనె అయితే గరం అయింది, పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఫస్ట్. గాయస్ చాలా రోజులైంది నేను వండక, ఫస్ట్ టైం వండుతున్నా, చాలా రోజుల గ్యాప్ వచ్చింది. ఎట్లా వండుతానో టెన్షన్ ఉంది, కానీ టేస్ట్ అయితే మంచిగా రావాలని కోరుకుంటున్నా. చెంచా పెట్టిన చెంచా తీసుకున్న కుకింగ్ లో చిన్న పెట్టిన అన్నం అంట. నాకు భయం అవుతుంది. ఎందుకు? నువ్వు వండుతుంటే. అట్లేదు మంచిగా వండుతా, చాలా రోజులు గ్యాప్ వచ్చింది, అట్లేదు చేసేస్తే మంచిగా. టెన్షన్ తీసుకో. చాలా రోజులు కదా, నెలలు 7 నెలలు దగ్గర దగ్గర 7 నెలలు గ్యాప్. నువ్వు టెన్షన్ తీసుకోవాలి ఉంది దిమాగ్ లో. గాయస్ మా భార్య భయపడుతుంది చికెన్ ఎట్లా వండుతుంది అనికేసి, కానీ టెన్షన్ తీసుకో, లాస్ట్ కి మంచిగా వండుతుంది అనికేసి నాకైతే ఉంది నమ్మకం. చూద్దాం, లెట్స్ వాచ్. నో వండుతా చూడు. పచ్చికాయలు అయితే మంచిగా ఇది అయిపోయినా, ఉల్లిగడ్డ వేస్తున్నా ఇప్పుడు. రైస్ ఉల్లిగడ్డ వేసేస్తున్నా. లైట్ గా గోల్డెన్ కలర్ అయినాక టమాటా వేసేసుకోవాలి మనము. మీరు ఎట్లా చేస్తారో కమెంట్ చేయండి, మనం ఎట్లా చేస్తున్నాము. గైస్ నాది కర్ణాటక, నేను ఇక్కడ కానీ కొద్దిగా తెలుగు అటు పోతుంటే ఏమనుకోదు, తప్పు ఉంటే క్షమించండి. గైస్ ఉల్లిగడ్డ అయితే ఫ్రై అయిపోయింది, టమాటా అయితే వేస్తున్నా. ఇప్పుడు ఉంటుంది పని చూడు. అందుకే చెప్పబుద్ధి కాదు నాన్న మాకు. ఏం కాదు, అది మంచిగా టమాటా కూర. టమాటా కూర వేరే, చికెన్ మారుతుంది. ఏం పడ నువ్వు చేస్తే టెన్షన్ జరుగు, నువ్వు జరుగు. చేస్తున్నారు. నాకేమో ఆకలి అవుతుంది గాయస్, ఎప్పుడు వండుతాడేమో. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వేసుకోవాలి గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పడం మర్చిపోయినాను, మెయిన్ ఫస్ట్ ఏమేమి కావాలో అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. మేము వచ్చేసి పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారం, కొత్తిమీర మర్చిపోతీవా. మా హస్బెండ్ చెయ్యమని అడగడమే పాపం గాయస్. చూడండి మొత్తం టమాటా మాడగొట్టిండు. ఒక దాంట్లో కట్ చేయనా? చికెన్ అయితే వేస్తున్నా గాయస్. ఇంకా చెప్పాలి మమ్మ. అందరు షాక్ అవ్వకండి, ఎందుకంటే వంట నేర్పించింది నేను ఆయనకి, అందుకే ఇప్పుడు చేస్తుంది. కాదా? కాదు. నాకు ఆకలి అవుతుంది చికెన్. ఇప్పుడు వచ్చేసి కారం వేసుకోవాలి మనం. స్పైసీ గోలా నార్మల్? స్పైసీగా చేయండి. ఇంకా
ఇంకా చికెన్ వండుతున్నావు. మా హస్బెండ్ వంటలు చాలా బాగా వండుతాడు అసలు. ఇక్కడ కర్రీ పాయింట్ పెట్టారు మంచి పెట్టుకుందాం నీకు గాయస్ మా హస్బెండ్ చెప్తుండు కలర్ మంచిగా వచ్చిందని చెప్పమంటుండు. చికెన్ కలర్ మంచిగా వచ్చింది కదమ్మా. బాగుందా నచ్చిందా? ఇలా సగం నాచి ఉంది. లేదు నేను వండాను కదా. లేకుండా పెట్టినానా అంటే ఏం చెప్పాలి చెప్పు. అందరూ అంతే, నామకే వాస్తే హస్బెండ్స్ వండుతా ఉంటారు. అందులో సగం పిల్లం చెయ్యి. కొద్దిగా హెల్ప్ చేయాలి, చేస్తేనే కదా. ఇది గాయస్ మా హ్యాపీనెస్. మాకు డైలీ కుదరదు, వీక్లీ వన్స్ ఇంట్లో ఉంటాము. అప్పుడు ఇట్లా మాకు తోచినంతలో వండుకొని ఇద్దరం హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాం. కలర్ బాగుంది గాయస్, మీకు చూపిస్తా. చూడండి, అంటే మీకు ఫోన్ లో తెలుస్తలేదండి. చెప్ప కొత్తిమీర ఆకు తిను, హెల్త్ కి మంచిది. గాయస్ మీరు చెప్పండి, కొత్తిమీర హెల్త్ కి మంచిగా తినమంటే తింటలేదు. లేదు లేదు నాకు నచ్చదు. వద్దు వద్దు అర్థం వద్దు. నాకు కొత్త చికెన్ వేసిన తినవద్దు. మా భార్యకి నేను వంట వండేటప్పుడు డిస్టర్బ్ చేయాలి చాలా ఆశ నాకు. నా కళ్ళు మండుకున్నాయి. ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా. చూడ్డానికి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాను. మంచిగా బందే. హాయ్ గైస్, చికెన్ అయితే వండినా. టేస్ట్ అయితే మా భార్య చెప్తా చూసినాక. నువ్వు చెప్పు. ఏంటి చెప్తా. ఆయన ఎందుకు చెప్పాడన్నాడో తెలుసా గాయస్? ఇప్పుడు ఆయన చెప్పిండాక ఎవరు తప్ప వాళ్ళే కొట్టుకుంటారు కదా, బాగాలేకపోయినా బాగుందని చెప్తారు. అందుకే నేను తిని చెప్తాను. ఓకేనా, యావరేజా బిలో యావరేజ్ అని. గైస్ నేను కొత్తిమీర వేసేది మర్చిపోయినా గైస్. సారీ గైస్, మర్చిపోయాను. కొత్తిమీర వేసేది అయితే మర్చిపోయినా. నేను కూడా మర్చిపోతే గైస్, అసలు గుర్తుకులేవు. పక్కనే పెట్టుకున్నావు, కంటే గంటేయాలి. అది మా తప్పు కాదు. ఏమంటావు? మర్చిపోయాము. మళ్ళీ స్టవ్ ఓపెన్ ఇట్లుంటది మనతోటి. గైస్ గా కొత్తిమీర అయితే వేస్తున్నా. ఏం చేస్తాం గైస్, మర్చిపోయాను నేను. అయినా అది మన తప్పు కాదులే. ఓకే ఓకే. చికెన్ అయితే చేసేసాను, అయిపోయింది. టేస్ట్ అయితే చూసి చేసినట్టే చెప్తుంది. హాయ్ గైస్, ఇక చికెన్ అయితే చేశాను. మా భార్యకి అయితే టేస్ట్ చేయడం చూపుతా. తిను, నువ్వుదా ఫస్ట్, నువ్వు తినదా? నువ్వు తిను. నువ్వుదా ఎందుకు అలా విషయం ఉంటే నేను చూడండి గైస్, మా హస్బెండ్ బాగాలేకపోతే నీకు డబ్బులు పోవచ్చు అని చెప్పి. అట్లా లేదు గైస్, ఇక మమ్మ తిన్నది. ఎలా ఉంది మమ్మీ? ఏమమ్మా నేనెంత భయపడుకుని టేస్ట్ లేదనుకున్నా నేను. ఇట్లా చూస్తే
మంచిగా గాయస్ టేస్ట్ అయితే క్రాక్ వచ్చి వండేసిన లాస్ట్కి అయితే మంచిగా భయపడిపోతాను మంచిగా ఉంది గాయస్. మా అమ్మ ఫస్ట్ మనం 2 చిట్లు వేసాం, ఇంకో చిట్టేయడం ఉంది. ఎందుకు? చూస్తాను ఏంది అందుట్లో. ఆ 2 చికెన్ గాయస్ గాయస్ చూడండి కావాలంటే. చిట్టు చికెన్ ఉంది గాయస్.